గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. చూసారా ఈ ఫోటో ఏంటనుకుంటున్నారా? మేము అన్నవరం అయితే వెళ్ళామండి. ఇదే ఫస్ట్ ప్రోగ్రామ్ అండి. నేను స్టూడెంట్స్ని అయితే తీసుకొని వెళ్ళాను. సో వాళ్ళు చాలా అంటే చాలా బాగా పర్ఫామ్ చేశారండి. సో ఈ వీడియో మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా ఫుల్ లాస్ట్ ఎండ్ వరకు చూసేయండి. అండ్ నెక్స్ట్ చూసారా, మేము అన్నవరం అయితే వచ్చేసామండి. కొండపైకి అయితే వెళ్తున్నాము. సో ఫైనల్గా కొండపైకి వెళ్ళిపోయాము. అక్కడైతే చాలా అంటే చాలా రష్ ఉందండి, ఎక్కడ ఖాళీ లేదు. అండ్ నెక్స్ట్ అక్కడ కన్స్ట్రక్షన్ అయితే అవుతుంది. సో మాకు రూమ్ అయితే ఇచ్చారు. సో చూసారా, రెడీ అయితే అవుతున్నారు. ఇక్కడ మేకప్ మ్యాన్ ఆల్రెడీ మేకప్ స్టార్ట్ చేశారు. అండ్ ఇక్కడ మన వెంకట్రామూర్తి చూడండి అంత క్యూట్గా కూర్చున్నాడు. అండ్ నెక్స్ట్ ఇలా అందరూ నీట్గా రెడీ అయిపోయి అంటే మేకప్ వేసుకొని పారాని పెట్టించుకోవడానికి అయితే వెళ్తున్నారండి. అక్కడ ఒక అక్క అయితే పెడుతుంది పారాని. నెక్స్ట్ ఇలా పారాని అంటే పెట్టుకున్న తర్వాత నా దగ్గరకు వస్తున్నారు. నా దగ్గరకు వచ్చిన తర్వాత నేనైతే కాస్ట్యూమ్స్ అయితే ఫిట్ చేస్తున్నాను. ఒక అక్క మేకప్ అక్క వచ్చింది, కానీ అక్క అయితే జడ అండ్ నెక్స్ట్ డ్రెస్ అయితే ఫిట్ చేస్తుందండి. చూడండి గుయ్యక్కే. సో ఆ అక్కకి కొంచెం హెల్ప్ చేద్దామని, అంటే అక్క ఒకటి చేసుకోలేకపోతుంది. సో అలా ఒక చేద్దామని నేను కూడా హెల్ప్ చేశాను. అండ్ నెక్స్ట్ ఇక్కడ మేకప్ మ్యాన్ అయితే ఒక పాపకి మేకప్ చేస్తున్నారు చూడండి. సో ఆ పాప గెటప్ ఏంటనుకుంటున్నారా? పద్మావతమ్మ అండి, వెంకట్రామూర్తి వాళ్ళ భార్య పద్మావతమ్మ. సో పాప అయితే క్యూట్గా రెడీ అవుతుంది. అండ్ నెక్స్ట్ జడ వేసుకోవడానికి చూస్తుందండి పాప. ఏంటి బాల్ తీసుకొని ఏదో చేస్తున్నారని అనుకుంటున్నారా? ఆ బాల్ మా సాంగ్లో యూజ్ అవుతుందండి. అది ఎప్పుడో కూడా చెప్తాను. అంటే కళ్యాణం సాంగ్ ఉందండి, అందులో యూజ్ అవుతుంది. సో అలా మేము ఆ బాల్కి అయితే గమ్ అంటించి అలా పువ్వులు అయితే సెట్ చేసామండి. అండ్ నెక్స్ట్ అందరూ నా దగ్గరకు వచ్చారు. ఆర్నమెంట్స్ అయితే ఫిట్ చేస్తున్నానండి. నేనైతే హెయిర్ స్టైల్ వేసుకోమని పంపించానండి. అండ్ నెక్స్ట్ పద్మావతమ్మ అయితే రెడీ అవుతుందండి. సో అలా అక్క పద్మావతమ్మని అయితే రెడీ చేస్తున్నారు. అండ్ నెక్స్ట్ చూసారు ఇక్కడ మన వెంకట్రామూర్తి అండ్ నెక్స్ట్ మన పద్మావతమ్మ. చూడండి ఎంత క్యూట్గా ఉన్నారో. నిజంగా వీళ్ళకి నాదిష్టే తగిలేలా ఉందండి. మీకు ఈ పిల్లల్ని చూస్తే ఎలా అనిపిస్తుందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూడండి మా బుల్లి రాక్షసుడు. చూసారా ఎంత క్యూట్గా ఉన్నాడో. ఇంకా మన డాన్సర్స్ అయితే ఇంకా చాలామంది ఉన్నారండి. సో వాళ్ళు రెడీ అవుతున్నారు. వాళ్ళు కూడా చూసారా, నేనైతే పద్మావతమ్మనే పెట్టాను వెంకట్రామూర్తి పక్కన. కానీ ఇక్కడ ఫార్మాలిటీ కోసం అల్వేల్ మంగమ్మ కూడా వచ్చింది. అలా సెట్ చేశారు ఒక అమ్మాయిని. అండ్ నెక్స్ట్ చూడండి మన డాన్సర్స్ అయితే వస్తారు రూమ్ నుంచి రెడీ అయిపోయి క్యూట్గా. మేమైతే ప్రోగ్రామ్కి వెళ్ళడానికి అయితే స్టార్ట్ అయ్యామండి.
చూడండి పిల్లలందరూ లైన్ కట్టేసి వచ్చేస్తున్నారు. ప్రోగ్రామ్‌కి అయితే వెళ్తున్నామండి. అండ్ నెక్స్ట్ మన వెంకట్రాము చూడండి క్యూట్‌గా స్మైల్ ఇస్తూ మాట్లాడుతున్నాడు. సో ఇక్కడ అక్కలు చూడండి హాయ్ చెప్తున్నారు. ఇద్దరున్నారు ఇక్కడ. ఇంకొక అక్క కూడా ఉంది. వీళ్ళు ముగ్గురు చాలా అంటే చాలా హెల్ప్ చేశారండి నాకు నిజంగా. వాళ్ళ సపోర్ట్‌తోనే నేను ఇంతవరకు చేసుకుంటూ వచ్చానండి నిజంగా. నాకు ఆ టైంలో చాలా అంటే చాలా హ్యాపీ అనిపించింది. అండ్ నెక్స్ట్ ఫైనల్‌గా స్టేజ్ పైకి అయితే ఎక్కేసారండి చిన్నపిల్లలు. ప్రోగ్రామ్ అయితే స్టార్ట్ చేశారు. నేనైతే ఇది ఫస్ట్ సాంగ్ అండి. నేను ఇలా ప్రతి సాంగు క్లిక్స్ తీసాను. నెక్స్ట్ మీకు ఇవన్నీ ఫుల్ వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తానండి. నెక్స్ట్ చూసారు అక్కడ నేను చిన్న గ్యాప్ ఇవ్వడం లేదండి బాబు. అందరూ వచ్చేసి మేము ఫోటోలు తీసుకుంటున్నారండి. సో చూసారా ఇది నెక్స్ట్ సాంగ్ అండి, అమ్మవారి సాంగ్. ఇది కూడా మీకు ఫుల్ వీడియో అప్లోడ్ చేస్తానండి. సో ఇది నెక్స్ట్ సాంగ్ అండి, కళ్యాణం. సో చూసారా ఫైనల్‌గా మొత్తం అందరూ కలిపి నీట్‌గా ఒక గ్రూప్ ఫోటో అయితే తీసుకున్నారండి. చూడండి నిజంగా చాలా అంటే చాలా క్యూట్‌గా ఉన్నారు కదా అందరూ. మేకప్ వేస్తే మాత్రం నిజంగా మనమేనా అని అనిపిస్తుందండి. అలా ఉంటాము. నెక్స్ట్ మేమైతే వాళ్ళతో పాటు ఒక గ్రూప్ ఫోటో అయితే తీసుకున్నామండి. సో ప్రోగ్రామ్ అయితే కంప్లీట్ అయింది. అండ్ నెక్స్ట్ అలా గుడికి అయితే వెళ్ళామండి. పాపం పిల్లలకైతే ఎక్కడ గ్యాప్ అవ్వలేదండి బాబు. అందరూ ఫొటోస్ అనుకుంటూ దిగుతూ ఉండిపోయారు. వాళ్ళకైతే అస్సలు రెస్ట్ లేదు. అండ్ నెక్స్ట్ అలా గుడి అయితే కవర్ చేస్తాం మేము. చూడండి అస్సలు వదలలేదు వాళ్ళని. సో చూసారా అక్కడ ఎల్లో కలర్ శారీ కట్టుకుని ఉంది కదా, ఆ అక్కే మూడో అక్క. ఇందాక కనిపించలేదు. సో అలా అక్కలు అయితే చాలా అంటే చాలా హెల్ప్ చేశారండి నాకు. అలా అమ్మ కూడా నాతో వచ్చింది. సో అలా గుడి దగ్గర అయితే ఒక గ్రూప్ ఫోటో అయితే తీసుకున్నారు. నేను వాళ్ళందరికీ ఒక మంచి ఫోటో అయితే తీసాను, వీడియో ప్లస్ ఫోటో. చూసారా పల్లకిలో దేవుని అయితే అప్పుడు తీసుకొచ్చారండి, తీసుకొని వెళ్తున్నారు గుడి పైకి. సో ఫైనల్గా రూమ్కి అయితే వెళ్ళిపోయి మంచిగా మేకప్స్ రిమూవ్ చేస్తారు. సో సక్సెస్ఫుల్గా ఈవెంట్ అయితే కంప్లీట్ అయిందండి. మేమైతే వెళ్తున్నాము. Successfully completed. ఇగో ఈ పొట్టుదాన్ని చూడండి. ఈ పొట్టుదాన్ని చూసారా ఎంత స్టైలో, మామూలు స్టైల్ కాదు ఈ అమ్మాయికి. కానీ మొత్తానికి వేసేసిందిలే, మొత్తానికి వేసింది, బాగా వేసింది. రాక్షసుడు గెటప్ అప్పుడే క్లీన్ అయిపోయింది అప్పుడే. ఎవరో చెప్పండి, తెలీదు మీకు. వెంకట్రామూర్తి గెటప్ కంప్లీటెడ్. సో చూసారా ఫైనల్గా అన్నవరం ప్రోగ్రామ్ అయితే సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోయింది. అండ్ నెక్స్ట్ అలా న్యూస్ పేపర్లో కూడా వేశారండి. నేను ఇది చూసి చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యానండి బాబు నిజంగా. నేనే కాదండి, అలా ప్రతి ఒక్క పేరెంట్స్ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. సో మీకు కూడా నచ్చినట్లయితే ఈ వీడియోని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి గైస్. ఓకే గైస్, బాయ్ బాయ్. అండ్ నెక్స్ట్ ఒక మంచి వీడియోతో అయితే మళ్ళీ మీ ముందుకైతే వస్తాను గైస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్, బాయ్ బాయ్.